హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్‌సీ నివేదిక లీక్ 20% ఫిట్‌మెంట్ ఫిక్స్ ఇదే ఫైనల్ అంటున్నారు. మరి ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండవ వేతన సవరణ సంఘం సెకండ్ పీఆర్‌సీ అంచనాల లోతైన వివరణ అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో నలుగుతున్న అత్యంత ప్రధానమైన ప్రశ్న ఏమిటనంటే ఒకవేళ ప్రభుత్వం గనుక 20% ఫిట్‌మెంట్ ప్రకటించినట్లయితే ఆ ప్రభావం ప్రతి నెల చేతికొచ్చే జీతాలపై ఎలా ఉంటుంది? ఈ మార్పు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాల లెక్కల రూపంలో విడమర్చి చెప్పడమే ఈ యొక్క విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వం నిజంగా 20% ఫిట్‌మెంట్ గనుక ఆమోదిస్తే ఉద్యోగుల వేతన నిర్మాణం ఏ రకంగా మారుతుంది? మరియు ఈ గణితపరమైనటువంటి ప్రభావం మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది ఇప్పుడు మనము చాలా స్పష్టంగా అంకెలు మరియు ఉదాహరణతో సహా డీకోడ్ చేయబోతున్నాము. మొదటగా మనము ఈ లెక్కల్లో కనిపించినటువంటి 53.67% అనే సంఖ్య వెనుకున్న సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం గాలిలో నుండి వచ్చినటువంటి నంబర్ అయితే కాదు. దీని వెనుక ఒక నిర్దిష్టమైన లెక్క అయితే ఉంది. ఈ యొక్క 53.67% అనేది 2 కీలకమైన భాగాల కలయిక. మొదటిది ప్రస్తుత ఉద్యోగులు పొందుతున్నటువంటి 33.67% కరువు భత్యం డిఏ. రెండవది మనం ఇప్పుడు ఊహించుకున్నట్టుగా 20% అనేది ప్రతిపాదిత ఫిట్‌మెంట్. మరి వేతన సవరణ జరిగేటప్పుడు సాధారణంగా ఈ యొక్క కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనం బేసిక్ పేలో విలీనం చేసి దానిని ప్రభుత్వం నిర్ణయించిన ఫిట్‌మెంట్‌ను అదనంగా అయితే కలుపుతారనమాట. అంటే బేసిక్ పే ప్లస్ టీఏ ప్లస్ ఫిట్‌మెంట్. ఈ మూడిటి కలయిక న్యూ బేసిక్ పే అవుతుంది. అలా అయితే మనకు డిఏ 33.67% కలవాలి. అలాగే మనం అనుకున్నట్టుగా 20% ఫిట్‌మెంట్ రావాలి. మొత్తం కలిపితే 53.67% అనేది బేసిక్ పేకి కలుస్తుంది. ఇది వినడానికి సాధారణ గణితంలో అనిపించిన వేతనాల పెరుగుదలలో ఇదే అత్యంత కీలకమైన అంకె ఫిట్‌మెంట్. ఈ లెక్కల్లో మనం గుర్తుంచుకోవాల్సిన మరో అత్యంత ముఖ్యమైన సంఖ్య ఏమిటంటే 1.5367. దీన్ని మనము కోర్ మల్టిప్లయర్ లేదా ప్రాథమిక గణాంకం అని పిలుచుకోవచ్చు. ప్రస్తుతం మీరు పొందుతున్నటువంటి ప్రాథమిక వేతనాన్ని దీంతో హెచ్చింపు చేస్తే, అంటే దీంతో మల్టిప్లై చేస్తే కొత్త బేసిక్ పే అనేది వస్తుందన్నమాట. ఓల్డ్ బేసిక్ పే ఇంటూ ఇది 1. ఇక్కడ చూడొచ్చు 1.5367. ఈ అమౌంట్ అన్నమాట. వచ్చేదాన్నే మనము న్యూ బేసిక్ పే అంటాము. ఇక 1.537 అనేది ఎలా వచ్చిందంటే, ప్రస్తుతం మీ వేతనాన్ని 100%గా భావిస్తే దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 53.67% పెరుగుదల కలిపితే అదే మనకు వచ్చిన అమౌంట్ అన్నమాట. దానిని దశాంశ రూపంలో రాస్తే ఈ విధంగా అవుతుంది. మీ పాత బేసిక్ పేని ఈ సంఖ్యతో గుణిస్తే చాలు మీకు రాబోయే కొత్త బేసిక్ పే ఎంతనో క్షణాల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఏ సూత్రాన్ని వాస్తవ జీతాలకు వర్తింపజేసి క్షేత్రస్థాయిలో మార్పులు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. మొదటగా ఉద్యోగంలో కొత్తగా చేరిన లేదా ప్రారంభ దశలో ఉన్నటువంటి ఉద్యోగి యొక్క జీతాన్ని ఉదాహరణగా తీసుకుందాము. ఒకవేళ వారి ప్రాథమిక వేతనం 19,000 రూపాయలు అనుకుంటే దానికి ఇందాక మనం అనుకున్నట్టుగా 1.5357 చేస్తే మల్టిప్లై చేస్తే మినిమం బేసిక్ పే 29,197 రూపాయలు అవుతుంది. అంటే సమీప ఫ్యాక్టర్‌తో మనం చూసుకున్నట్లయితే 29,200 అవుతుందన్నమాట. మరి ఇది నిజంగా ఒక అద్భుతమైన జంప్ అనే చెప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కేవలం బేసిక్ పేలోనే అంటే 19,000 బేసిక్ పేలోనే 10,175 రూపాయలు అయితే పెరిగింది. అంటే కొత్త ఉద్యోగికి నెల 10,000 రూపాయలు అదనంగా ఆదాయం అయితే రావడం అనేది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇక పే స్కేల్‌లో కొంచెం అనుభవం ఉన్నటువంటి మధ్యస్థాయి ఉద్యోగుల విషయానికి వస్తే
ఒకవేళ ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనం అనేది రూ. 37,780 అనుకుంటే, అదే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌తో మనము గుణించినట్లయితే రూ. 58,059 అవుతుంది. ఇక్కడ ఒక క్షణం ఆలోచిస్తే బేసిక్ పేలోనే 20,000 పైనే పెరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క ఆర్థిక ప్రణాళికలో వారి పిల్లల చదువుల కోసమో, లేదంటే భవిష్యత్తు కోసమో ప్రతి నెల రూ. 20,000 అదనపు ఆదాయం అనేది ఎంత పెద్ద ఊరటనిస్తుందో మనం తెలుసుకోవాలి. ఈ విధంగా పెరిగే కొద్దీ ఫార్ములా ఎంతటి భారీ సంఖ్యను సృష్టిస్తుందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక సీనియర్ స్థాయిలో పనిచేసే వారికైతే 55,000 ఉన్న వారికి 80,000 ఈ విధంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా గణితంలో ఉండే కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే అన్నమాట. చివరిగా పే స్కేల్ అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి అధికారులకు పరిశీలిస్తే ఇది మరి ఆశ్చర్యకరంగా ప్రాథమిక వేతనంలో రూ. 67,000 కూడా పెరిగింది. మరి ఈ యొక్క 20% ఫిట్‌మెంట్ ప్రతిపాదన ప్రకారంగా కొత్త బేసిక్ పే నేరుగా ఒక రూ. 1,00,000 మైలురాయిని దాటేస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే అది రూ. 1,02,959 వరకు చేరుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానంలో ఒక రూ. 1,00,000 బేసిక్ పే అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. అది ఒక మానసికమైన పెద్ద మైలురాయి. ఈ యొక్క టాప్ టే టాప్ టియర్ లెవెల్‌లో వస్తున్న నికర పెరుగుదల అక్షరాల రూ. 35,959 అంటే కేవలం బేసిక్ పేలోనే రూ. 36,000 పెరుగుదల అంటే అది వారి యొక్క మొత్తం ఆదాయాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో మనం ఊహించవచ్చు. ఇందాక మనం చూసిన డేటా అంతా కూడా రూ. 19,000 నుండి రూ. 67కు వరకు అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించి ఎంత నిలకడగా పనిచేస్తుందో అర్థమైంది. సో, ఈ ఈ యొక్క క్రింది స్థాయి అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు కూడా అదే నిష్పత్తిలో జీతాలైతే పెరుగుతాయి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఈ లెక్కలు చూసి ముందే ఒక నిర్ణయానికి రాకూడదు. ఇవన్నీ కూడా కేవలం ఒక శాస్త్రీయమైన అంచనాలు మాత్రమే. ప్రభుత్వం ఇంకా ఏ అంశాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఈ లెక్కలలో మార్పులైతే ఉండవచ్చు. మనం అంచనాలకు మరియు ప్రభుత్వం ఇచ్చే వాస్తవ పట్టికలకు తేడా రావటానికి ప్రధానంగా 3 కారణాలు ఉండవచ్చు. ఒకటి, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే పీఆర్సీ ఫార్ములా ఏ రకంగా ఉంటుంది. రెండోది, వారు నిర్ణయించే ఫైనల్ ఫిట్‌మెంట్ శాతం అనేది ఎంత ఉంటుంది. అది 20% ఉండొచ్చు. ఒకవేళ ఉద్యోగ సంఘాల ఒత్తిడి పెరిగితే అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. లేదా ఆర్థిక పరిస్థితులను బట్టి తక్కువ కూడా ఉండొచ్చు. ఇక 3, ప్రస్తుతం ఉన్న డీఏను బేసిక్‌లో విలీనం చేయడానికి ప్రభుత్వం ఎంచుకునే ఖచ్చితమైన పద్ధతి ఏమిటి? ఈ 3 అంశాలపైన ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కాబట్టి రేపు మీ చేతికొచ్చే ఆహ్, పే చెక్ మనం ఇక్కడ వేసుకున్న లెక్కల కన్నా కాస్త భిన్నంగా ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. కాబట్టి ప్రభుత్వం నుండి అధికారికంగా జీవో వచ్చే వరకు మనం వేసుకున్న ఈ యొక్క బేస్ లైన్ ప్రొజెక్షన్ ఒక అవగాహన కోసం మాత్రమే వాడుకోవాలి. సో, ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయాలు ఈ గణితాన్ని ఎలా మారుస్తాయో మనం వేచి చూడాలి.